అందరికీ నమస్కారం. ఈరోజు ఒక శుభదినం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత చేసిన తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీద, అలాగే మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా చేసిన తొలి సంతకం డిఎస్సి పర్మిట్ చేస్తూ వారు ఉత్తర్వులు ఇవ్వటము. 1 సంవత్సర కాలంగా మనం చేస్తున్న ఈ ప్రక్రియ ఈరోజు ఎంతో విజయవంతంగా కంప్లీట్ చేసుకొని ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయటం జరిగింది. దీనిలో 16,347 పోస్టులకు కాను మనం నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. 10 మేనేజ్మెంట్స్ అంటే గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, ఇలా రకరకాల మేనేజ్మెంట్సు, 6 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఈ 16,347 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో పారదర్శకంగా ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, అలాగే మంత్రివర్యులకు ఇద్దరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నడూ లేని విధంగా ఎంతో ప్రతి విషయంలో చాలా పారదర్శకంగా ఉంటూ డిపార్ట్మెంట్ మొత్తం, ఇటు కింద స్థాయి డియూ ఆఫీస్ సిబ్బంది నుంచి పైన కమిషనరు, గవర్నమెంటల్ సెక్రటరియట్లో పనిచేసిన సిబ్బంది అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మనకి దాదాపు 100 పైన కేసులు కూడా దీని మీద పట్టడం జరిగినాయి. కానీ ప్రతి దాన్ని కూడా ఓపికగా కోర్ట్స్కి తెలియపరుస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ ఆటంకం రాకుండా, ఎక్కడ కూడా విమర్శలకు తావు లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేసినందుకు సంతోషిస్తున్నాను. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ఎగ్జామ్కి సంబంధించి చూస్తే మొత్తం 5,77,675 అప్లికేషన్స్ మనకు రావటం జరిగింది. దాంట్లో క్యాండిడేట్స్ అంటే కొంతమంది మోర్ దెన్ 1 అప్లికేషన్ కూడా పెడతారు కాబట్టి 3,36,300 మనకి క్యాండిడేట్స్ ఉన్నారు. దీనికి 80% కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే 20% టెట్ మనం ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టుగానే ఇది ఫాలో అయ్యాము. ఎంతో పారదర్శకంగా మనం ఎగ్జామ్ సెంటర్స్ అన్నిట్లో కూడా పూర్తి చేసుకున్న తర్వాత కీ రిలీజ్ చేసేటప్పుడు కూడా అందరికీ తెలిసే విధంగా ముందు డ్రాఫ్ట్ కీ పబ్లిష్ చేసి, ఆ కీ మీద మనం దాదాపు 1,40,000 అబ్జెక్షన్స్ వచ్చినా వాటన్నిటి కూడా కూలంకుషంగా పరిశీలించి ఫైనల్ కీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు నేను మీకు తెలియజేస్తుంది ఏంటంటే 16,347 పోస్టులు నోటిఫై చేస్తే ఈరోజు సెలక్షన్ లిస్ట్లో 15,941 పోస్టులకి మనం అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాము. 406 పోస్టులకి ఆ రోస్టర్కి సంబంధించిన క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కింద మనం తీసుకుంటాము. ఈరోజు ఎవరైతే సెలక్షన్ లిస్ట్లో పేర్లు ఉన్నాయో ఈ అభ్యర్థులందరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను విద్యాశాఖలోకి వీళ్ళందరిని కూడా స్వాగతిస్తున్నాను. అలాగే మిగతా శాఖల్లో కూడా వాళ్ళని స్వాగతిస్తున్నాము. ఈ
ప్రక్రియలో వర్టికల్ రిజర్వేషను మనం ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే రిజర్వేషన్ ఫాలో అవుతామో దీంతో పాటు ఫస్ట్ టైం హారిజాంటల్ రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటా అనేది మనం రిక్రూట్మెంట్ మనం ప్రభుత్వంలో చేసిన దాంట్లో ఫర్ ద ఫస్ట్ టైం. అలాగే ఎస్సీ క్లాసిఫికేషన్ కూడా దీంట్లో అమలుపరచడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి విమర్శలకు తావు లేకుండా చాలా పారదర్శకంగా ఇది చేయడం జరిగింది. మరి ఎప్పటికప్పుడు వాకిన్స్ అంటే ప్రజలకి అందుబాటులో ఉంటూ యంత్రాంగం మొత్తం కూడా ఎప్పటికప్పుడు వచ్చి అధికారుల్ని సందేహాలు అడిగినా వారిని తీరుస్తూ కాల్ సెంటర్లో దాదాపు 7,381 కాల్స్ వస్తే అన్నిటిని కూడా పరిష్కారం చేయడం జరిగింది. మరి ఒక శుభ పరిణామం ఏమిటంటే ఈరోజు ఎవరైతే ఈ ఫైనల్ సెలక్షన్ లిస్టులో ఉన్నారో 15,941 క్యాండిడేట్స్, దాంట్లో 7,955 మహిళలు ఉన్నారు, 7,986 పురుషులు ఉన్నారు. అంటే లేడీస్ 49.9%, మెన్ వచ్చి 50.1%. అంటే సమానంగా మహిళలు ఆల్మోస్ట్ 50-50 రావటం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ కూడా 19న ఈ నెల 19వ తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, అలాగే మరి ఉప ముఖ్యమంత్రి, మా మంత్రి గారు, మిగతా మంత్రివర్యులు, శాసనసభ్యులు అందరూ సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ అందించడం జరుగుతుంది. వీళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ క్యాండిడేట్స్, వీళ్ళకి ఈ నెల 22 నుంచి 29 వరకు అలాట్ అయిన జిల్లాల్లో వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్స్లోనే కౌన్సిలింగ్ కూడా చేసి వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రక్రియ మొత్తంలో కూడా మనకి ఎక్కడికక్కడ సందేహాల్ని మనం క్లియర్ చేసుకుంటూ వెళుతున్నాము. ఈరోజు డిఎస్సి వెబ్సైట్లో, అలాగే కలెక్టరేట్, అలాగే డిఓ వీళ్ళన్ని చోట్ల కూడా ఈ లిస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది మనం కొత్తగా ఈ సంవత్సరం గవర్నమెంట్లో ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే డిఓ ఆఫీసుల్లో 13 జిల్లాలు డిఓ ఆఫీస్, డిఎస్సి అంటే ఎర్స్ట్వైల్ జిల్లాలు కాబట్టి ఈ 13 జిల్లాల్లో కూడా ఈ హెల్ప్ డెస్క్స్ పెట్టడం జరిగింది, దయచేసి గమనించగలరు. సో ఈరోజు మరొకసారి అందరికీ మరి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీనిలో వెయిటింగ్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ ఉండదు, ఇది ఫైనల్ సెలెక్షన్ లిస్ట్. ఏదైతే 406 ఫిల్ కాలేదో అవి నెక్స్ట్ డిఎస్సికి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. మా మంత్రి గారు ఇదివరకే అనౌన్స్ చేసినట్టుగా ప్రతి సంవత్సరం వేకెన్సీ పొజిషన్ చూసుకొని అవసరాన్ని బట్టి డిఎస్సి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తామని కూడా మంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ టెట్ కూడా నవంబర్లో ఉంటుంది కాబట్టి మరి అభ్యర్థులందరూ కూడా దానికి ముందుగానే తయారవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారి సూచన ఏంటంటే ఎవ్రీ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ కాకముందా రిక్రూట్మెంట్ కూడా అయిపోవాలనేది. సో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అంటే మనకి ఫస్ట్ టైం కాబట్టి చాలా ఈ స్పోర్ట్స్ కోటా అని, హారిజాంటల్ రిజర్వేషన్ ఇలా రకరకాల కొంత టైం తీసుకున్నాము. ఈ సంవత్సరం నవంబర్లో చేసేస్తాం కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేయాలనేది మాకు ఆదేశాలు. వీ విల్ ట్రై టు కంప్లీట్. అందరికీ నమస్కారం. ఇప్పుడు జనరల్లీ మనకి గతంతో పోలిస్తే నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే 1:1 సెలెక్షన్.
గతంలో ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ పెట్టేవాళ్ళు, ఒకళ్ళు ఎవరైనా ఏమైనా ఇష్యూ వచ్చినా చాలా ప్రొలాంగ్డ్ ఒక 3-4 ఇయర్స్ కూడా వెయిటింగ్ లిస్ట్ పరంగా మన లిస్ట్ ఫైనలైజ్ అయ్యే ఇబ్బందులు ఉండేవన్నమాట. సో దీంట్లో ఏంటంటే క్యాండిడేట్స్ ఒక ప్రిఫరెన్సెస్ ఆర్డర్స్ ముందే తీసుకోవడం జరిగింది. నోటిఫికేషన్లో క్లియర్ క్లాజ్ కూడా ఉంది దానికి. సో దాని పరంగా మనకి హైకోర్టు నుంచి ఆర్డర్ ఏవచ్చిందో దాని మీద ప్రభుత్వ పరంగా లీగల్ ఒపీనియన్ తీసుకుని వీల్ గో ఫర్ అన్ అపీల్ ఆర్ వీల్ టేక్ ద లీగల్ ప్రొసీజర్స్ అనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకు వాళ్ళు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఆర్డర్స్ ప్రకారమే సెలక్షన్స్ అది కంప్లీట్ చేసుకుని ఈరోజు ఫైనల్ లిస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈసారి డిఎస్సి ఇవ్వటం కంటే ముందు గతంలో పడిన కోర్టు కేసులు అన్నీ కూడా స్టడీ చేసి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే మనకి డిలే అవ్వచ్చు ప్రాసెస్, ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఉందో ముందు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఫుల్ క్లారిటీతో నోటిఫికేషన్లో ఏమేమి ఉంటాయి, ఏ అంశాలు ఎలిజిబిలిటీ ఉంటాయి, ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు, ఇవన్నీ కూడా ఇవ్వటం వల్ల కోర్ట్స్కి వెళ్ళినా కూడా మనం క్లియర్గా ఇదిగో ఇది ఇలా చెప్పామని చెప్పడం వల్ల కోర్ట్స్లో కూడా ఇవేమి నిలబడకుండా ఉన్నాయి. మనం ప్రాసెస్లో కూడా ఎక్కడ డిలే కాకుండా చేయగలిగాం. సో కమిషనర్ గారి టీం ఏదైతే ముందుగా బాగా కసరత్తు చేసి లీగల్ ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎక్కడెక్కడ మనం సవరించి ముందుగానే క్లారిటీ ఇవ్వచ్చు అని అనుకున్నాం, అవన్నీ కూడా ఇవ్వటం వల్ల ఈ ప్రాసెస్ అంతా కూడా స్మూత్గా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. 19th ఇక్కడేనండి, వెనక మనకు P4 గ్రౌండ్స్లో సెక్రటేరియట్ వెనకే మధ్యాహ్నం ఉంటుంది. సమయం ఇంకా కరెక్ట్గా మనకి డిసైడ్ చేస్తాము. బట్ ఇక్కడే రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఇక్కడికే వచ్చి ఆ రోజు ఒక పండుగ వాతావరణంలో అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని ముఖ్యమంత్రి గారితో ఇంటరాక్షన్ అయిన తర్వాత దే విల్ గో బ్యాక్. ఇది సెలక్షన్ లిస్ట్ ఫైనల్ అయిపోయింది, ఆ రోజు ఫిజికల్గా ఇస్తాం. ప్లేస్ ఆఫ్ వర్క్ వేరండి. ప్లేస్ ఆఫ్ వర్క్ ఈరోజు ఓన్లీ అపాయింట్ అయినట్టు వస్తుంది. ప్లేస్ ఆఫ్ వర్క్ నేను చెప్పాను కదా, సెప్టెంబర్ 22 నుంచి 29 వరకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లోనే కౌన్సిలింగ్ చేసేస్తాం. 1:1 రేషియోలో కౌన్సిలింగ్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ సెలెక్షన్స్ యాజ్ పర్ మేనేజ్మెంట్ ప్రిఫరెన్సెస్లోనే మేనేజ్మెంట్ తీసేసుకోవాలి. క్యాండిడేట్స్ అందరికీ కూడా మనకి జాబ్ పోస్ట్ పరంగా కూడా దాంతోపాటు మేనేజ్మెంట్ పరంగా కూడా ప్రిఫరెన్సెస్ ముందే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మొత్తం ప్రక్రియ కూడా మనం చూసుకుంటే ఏప్రిల్ మనము 20వ తారీఖున మనం నోటిఫికేషన్ ఇచ్చాము. టుడే September 15th. సో రఫ్లీ విత్ ఇన్ లెస్ దెన్ 150 days వీ కుడ్ కంప్లీట్ ద రిక్రూట్మెంట్ ఫర్ ఆల్మోస్ట్ 15,941. సో మిగిలిన 406 క్యాండిడేట్స్ కూడా లిస్ట్లో కూడా ఈరోజు పబ్లిష్ చేసిన దాంట్లో ఎటువంటి పారదర్శకంగా క్లియర్ కట్గా అండర్స్టాండింగ్ కోసం ప్రతి క్యాండిడేటు ఎందుకు సెలెక్ట్ అయ్యాడు, ఏ కేటగిరీ ద్వారా సెలెక్ట్ అయ్యాడు, మెరిట్ లిస్ట్లో ఎక్కడున్నాడని కూడా క్లియర్గా లిస్టులో ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డిఓ ఆఫీసెస్లో హెల్ప్ డెస్క్ పెట్టడం జరుగుతుంది. సో దే విల్ క్లారిఫై దేర్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ. ఉంటుందండి. ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు సూచనల మేరకు మొన్న కేసు వచ్చింది ఈ స్పెషల్ రిక్రూట్మెంట్ దాని మీద, అది ప్లస్ ఇది రెండు కూడా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దాని మీద కూర్చుంటాం. ఖచ్చితంగా చేస్తాం. డెఫినెట్లీ వీళ్ళు ఇది అయిపోగానే దానికోసం చేయటం అంటే వాళ్ళు స్కేల్ ఇవ్వాలా లేదా ఏంటనేది ఒక కమిటీ ఫామ్ చేశారు సుప్రీంకోర్టు. దాని ప్రకారం అంటే లిస్ట్స్ అంతా వచ్చినాయి. ఇప్పుడు ఈ 19th అయిపోగానే దాని మీద దృష్టి పెడతాం. అంటే డిఎస్సికి సంబంధించి అయితే మనం మాట్లాడదాం, మిగతా తర్వాత మాట్లాడదాం అని ఫోకస్ పోకుండా ఉంటుందని. థ్యాంక్ యూ, నమస్కారం అండి.